జిల్లాల పరిధిలోని ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రోజు కలెక్టర్లు ఏ పని చేశారో తనకు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వారి కార్యాచరణ రిపోర్టు రోజు తనకు పంపించాలన్నారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వానాకాలం పంట సాగు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో సరిపడినన్ని ఎరువులు ఉన్నాయి, ఆందోళన అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్ ఉందో బయట నోటీస్ బోర్డు పెట్టాలి, రాయితీ ఎరువుల్ని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు వాటర్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు ఖర్చు చేసేందుకు ఒక్కొక్కరికి 1 కోటి కేటాయిస్తామన్నారు సీఎం. ఇక ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సూచించారు. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలి. అన్ని మండల కేంద్రాల్లో పంపిణీ జరగాలి. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ, ఆందోళన అవసరం లేదన్నారు సీఎం. జిల్లాల పరిధిలోని ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజు కలెక్టర్లు ఏ పని చేశారో తనకు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వారి కార్యాచరణ రిపోర్ట్ రోజు తనకు పంపించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు చేసేందుకు కలెక్టర్కు 1 కోటి రూపాయలు కేటాయిస్తున్నామన్నారు సీఎం. వర్షాలు, వానాకాలం పంట సాగు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్. అన్ని విభాగాలు ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. హైదరాబాద్లో 150 బృందాలను ఏర్పాటు చేశామని, వారి సూచనలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే టీములను పంపిస్తున్నామన్నారు సీఎం. మరోవైపు గిరిజనులు అంటువ్యాధులు బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.